హాయ్ వివర్స్, మనం వచ్చేసి యాక్టివిటీ 12లో వచ్చేసి ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. ఇక్కడ వచ్చేసి కాపీ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ అని వచ్చేసి ట్రేస్ చేస్తూ ఇక్కడ వచ్చేసి కాపీ రేటింగ్లో రాయండి. సో ఈ విధంగా వచ్చేసి కాపీ రేటింగ్లో వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ అనేటువంటిది రాయండి. నెక్స్ట్ రీడ్ ద వర్డ్స్. యాక్టివిటీ 13లో రీడ్ ద వర్డ్స్ అలౌడ్. యాక్, వైఏకే యాక్. Yawn, Y-A-R-N, yawn. Yo-yo, Y-O-Y-O, yo-yo. Activity 14లో look at the picture and the letters, color them. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాపిటల్ Y అండ్ స్మాల్ y. సో మీరు కలర్ అనేటువంటిది వేయండి. సో రంగులు అనేటువంటిది వేయండి. క్యాపిటల్ Y అండ్ స్మాల్ లెటర్ Y. ఫైండ్ క్యాపిటల్ Y అండ్ స్మాల్ లెటర్ Y ఇన్ ద పిక్చర్, కలర్ దెమ్. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో వచ్చేసి క్యాపిటల్ Y అండ్ స్మాల్ లెటర్ Yని వచ్చేసి కనిపెట్టి మీరు వచ్చేసి రంగులు అనేటువంటి వేయండి. సో ఈ విధంగా డిఫరెన్షియేషన్ మీరు కనిపెట్టి మీరు రంగులు అనేటువంటిది క్యాపిటల్ Y అండ్ స్మాల్ లెటర్ Yని కనిపెట్టండి. యాక్టివిటీ 16లో ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. క్యాపిటల్ Y అండ్ స్మాల్ లెటర్ Y ఈ విధంగా కాపీ రైటింగ్ చేయండి. 3 లైన్ నోట్బుక్లో ఈ విధంగా రాసి చూడండి. Read the words aloud. Activity 17. Key, K-E-Y, key. Kite, K-I-T-E, kite. King, K-I-N-G, king. Look at the picture and the letters, color them. Capital K and small letter K. So, capital K and small letter K వచ్చేసి మనము kite, K-I-T-E, kite. మీకు నచ్చినటువంటి రంగు అనేటువంటిది వేయచ్చు. ఫైండ్ క్యాపిటల్ K అండ్ స్మాల్ లెటర్ K ఇన్ ద పిక్చర్. దీంట్లో వచ్చేసి కనిపెట్టి క్యాపిటల్ K స్మాల్ లెటర్ K ఎక్కడుందో కనిపెట్టండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 19 యాక్టివిటీలో వచ్చేసి క్యాపిటల్ K అండ్ స్మాల్ లెటర్ K వచ్చేసి మీరు రంగులు అనేటువంటి వేయండి. ఇక్కడ ఇచ్చిన టిక్ పెట్టినటువంటి దానికి వచ్చేసి మీకు నచ్చినటువంటి రంగులు వేయండి. ఇది వచ్చేసి స్మాల్ లెటర్ K. తర్వాత వచ్చేసి ఇవన్నీ వచ్చేసి క్యాపిటల్ లెటర్ K అనమాట. క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్ K వచ్చేసి మీకు కనిపెట్టి మీరు రాయండి, రంగు అనేటువంటిది వేయండి. ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. క్యాపిటల్ K అండ్ స్మాల్ లెటర్ K ఈ విధంగా మీరు రాయండి. సో ఈ విధంగా వచ్చేసి కాపీ రైటింగ్లో రాసి 3 లైన్ నోట్బుక్లో ఈ విధంగా రాయండి. క్యాపిటల్ K అండ్ స్మాల్ లెటర్ K. ప్రాక్టీస్ టైంలో వచ్చేసి రీడ్ ద రిథమ్. బెట్, గెట్, లెట్, మెట్. బిఈటి బెట్, జిఈటి గెట్, ఎల్ఈటి లెట్, ఎంఈటి మెట్. సో తర్వాత వచ్చేటువంటి పదం వచ్చే ఇక్కడ లాస్ట్లో వచ్చేటువంటి బెట్, బిఈటి బెట్, ఎల్ఈటి లెట్, జిఈటి గెట్, ఎంఈటి మెట్. అనదర్ లెటర్ వచ్చేసి జేఈటి జెట్. బిఈజీ బెగ్, కేఈజీ కెగ్, ఎల్ఈజీ లెగ్, పిఈజీ పెగ్, విఈజీ వెజ్, హెచ్ఈఎన్ హెన్, ఎంఈఎన్ మెన్, పిఈఎన్ పెన్, టిఈఎన్ టెన్. నెక్స్ట్ లెటర్ కేఈఎన్ కెన్. బిఈడి బెడ్, ఎఫ్ఈడి ఫెడ్, ఎల్ఈడి లెడ్, టిఈడి టెడ్. అనదర్ లెటర్ ఎంఈడి మెడ్. రీడ్ ద రిథమ్. యొక్క హెన్ గురించి తెలుసుకుందాం. ఏ హెన్, ఏ రెడ్ హెన్. ఏ రెడ్ హెన్ గెట్స్ వెట్. ఏ వెట్ రెడ్ హెన్ met 10 men. A wet red hen met 10 men in a den. చూడండి, 10 మంది చూస్తూ ఉన్నారు. ఈ యొక్క గుహలో నుంచి చూస్తూ ఉన్నారు, తొంగి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క దీనికి చెమటలు పడుతూ ఉన్నాయి ఈ యొక్క కోడికి. హెల్ప్ఫుల్ క్రేన్. ఈ యొక్క పిక్చర్ని చూడండి. ఇక్కడ వచ్చేసి కాకి, తర్వాత వచ్చేసి కొంగ, తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లి, తర్వాత వచ్చేసి ఈ యొక్క స్టోరీని మనము ఇంగ్లీష్లో తెలుసుకుందాము. పిక్చర్ని చూసారు కదా. ఫస్ట్ పిక్చర్ ద హెల్ప్ఫుల్ క్రేన్, హెల్ప్ చేసినటువంటి క్రేన్ అనమాట. క్రేన్ అంటే కొంగ. ఏ క్రో అండ్ ఏ క్రేన్ లివ్డ్ ఆన్ ఏ ట్రీ. ఒక కొంగ మరియు ఒక కాకి వచ్చేసి ఒక చెట్టు దగ్గర చెట్టు పైన నివసిస్తూ ఉన్నాయి. దే వర్ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. దే హెల్ప్డ్ ఈచ్ అదర్, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ద క్రో హ్యాడ్ బేబీస్. ఈ యొక్క కాకికి కొన్ని పిల్లలు ఉన్నాయి. ఒక గూడులో ఆ యొక్క పిల్లల్ని వచ్చేసి
చిన్న పిల్లలు కదా అక్కడే పెట్టేసి ఫుడ్ తీసుకురావడం కోసం వెళ్తుందనమాట ఈ యొక్క కాకి. ఏ క్యాట్ లివ్డ్ అండర్ ద ట్రీ, అదే చెట్టు కింద ఒక పిల్లి నివసిస్తూ ఉందన్నమాట. చూడండి ఫస్ట్ పిక్చర్. నెక్స్ట్ సెకండ్ పిక్చర్ చూడండి. ద క్యాట్ వాంటెడ్ టు ఈట్ క్రోస్ బేబీస్, ఎలాగైనా సరే పిల్లి ఆ యొక్క కాకి పిల్లల్ని తినాలని అనుకుంది. వన్ డే ద క్రో వెంట్ అవుట్ సెర్చ్ ఫర్ ఫుడ్, తన పిల్లల కోసము ఫుడ్ తీసుకురావడం కోసం బయటికి వెళ్ళింది. ద క్రేన్ వాజ్ ఎ స్లీప్ అట్ దట్ టైమ్, ఆ సమయంలో వచ్చేసి కొంగ వచ్చేసి నిద్రపోతూ ఉందన్నమాట. ద క్యాట్ స్లోలీ క్లైంబ్డ్ ద ట్రీ, ఆ యొక్క పిల్లి వచ్చేసి పైకి ఎక్కింది అనమాట, చెట్టు పైకి ఎక్కింది. ద క్యాట్ బిగాన్ టు ఈట్ ద బేబీస్ ఇన్ ద నెస్ట్, ఎలాగైనా సరే ఆ యొక్క బేబీని వచ్చేసి తినాలని అనుకుందనమాట, తినడానికి ప్రయత్నం చేసింది. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి. ద క్రేన్ వోకప్ అండ్ సా ఇట్, చూసేసింది అనమాట, నిద్రలేచి చూసేసింది. ఇట్ ఫ్లూ టు ద నెస్ట్, పరిగెత్తుకుంటూ ఆ యొక్క గూడి దగ్గరికి వచ్చేసింది. అండ్ పోక్డ్ ద క్యాట్ విత్ ఇట్స్ లాంగ్ బీక్, తన ముక్కుతో పొడిచిందనమాట, పెద్ద ముక్కుతో పొడిచిందనమాట. పొడిచేసరికి ఆ పిల్లి అక్కడ నుంచి పారిపోయింది. ద క్యాట్ ఫెల్ డౌన్, కింద పడిపోయింది అనమాట. సో ఆ యొక్క పిల్లి కింద పడిపోయింది. చూడండి బొమ్మలో చూడండి. ఫోర్త్ పిక్చర్. The crow returned and understand what had happened. The crow thanked the crane, అది వచ్చేసి ఏమైందో తనకి ఏం అర్థం కాలేదనమాట కాకి కాసేపటికి. వెంటనే వచ్చేసి తన పిల్లల్ని కాపాడినందుకు క్రో వచ్చేసి కృతజ్ఞత చెప్పిందనమాట. ఎవరికి? కొంగకి చెప్పిందనమాట. మోరల్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఫ్రెండ్ అనేటువంటి వాడు ఎప్పటికీ మనకు వచ్చేసి కష్టాల్లో ఉన్నప్పుడు తోడ్పడాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము.